మీ అందరూ తెలిసిందే, కొత్త కాదు ఇది. రాజు గారు, వర్ష మేడం టైం ఉందా? టైం లేదు కలిసి. నమస్తే అండి, నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. మన కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నసరాబాద్ నందు రేపు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. ఈ మెడికల్ క్యాంపు నందు చెవిటి మూగ పిల్లలకి పరీక్షలు చేసి అవసరమైన వారికి చెవిటి మిషన్లు కూడా 30% డిస్కౌంట్గా ఇవ్వబడును. అదేవిధంగా ఏదైనా చెవు, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులందరికీ ఉచితంగా పరీక్షలు చేస్తాము. కావాల్సిన మందులు ఉచితంగా ఇస్తాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ అవసరం వస్తే అది ఎంతమంది అయినా కానీ, 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, 30 మంది అవ్వచ్చు, అందరికి కూడా ఆరోగ్య కార్డు ఉన్నా, ఆరోగ్య కార్డు లేకపోయినా కూడా ఉచితంగా ఆపరేషన్ చేసి పెడతాము. ఈ విధంగా ఇండిపెండెన్స్ డే రోజు, అలానే గాంధీ జయంతి రోజు, రిపబ్లిక్ డే రోజు, అట్లా సంవత్సరానికి 3 పవిత్ర దినాలు భారతదేశంలో, ఈ 3 పవిత్ర దినాల రోజు 3 క్యాంపులు పెడుతూ వస్తున్నాము. దాదాపు 2000 సంవత్సరాల నుంచి, అంటే 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల క్యాంపులు జరుపుతూనే ఉన్నాము. ఈ క్యాంపులు మొదట నేను, డాక్టర్ యజ్ఞాన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు స్టార్ట్ చేశాము. ఆ తర్వాత క్యాంపులు జరుగుతూ వస్తున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి మన హాస్పిటల్ అంటే కొండవీడు జరుపుతున్న క్యాంపులు జరుపుతున్నాము. సో ఈ అవకాశాన్ని నసరాబాద్ పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు కూడా ఉపయోగించాలని కోరుతున్నాము. ఇదే ఈ క్యాంపులో ఎక్స్రే అవసరం వచ్చినా, బ్లడ్ షుగర్ అవసరం వచ్చినా, అలానే వినికిడి పరీక్షలు అవసరం వచ్చినా ఫ్రీగా చేసి పెడతారు. వర్టిగో టెస్ట్ అని ఉంటుంది, తల తిరిగే వాళ్ళకి, తల తూళ్ళు వచ్చే వాళ్ళకి పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష 5000 అవుతుంది. దాంట్లో 20% డిస్కౌంట్ ఇస్తారు. ఆ పరీక్ష కూడా చేసి పెడతారు. అదేవిధంగా హీరింగ్ ఎయిడ్ అవసరమైన వాళ్ళకి 30% డిస్కౌంట్ ఇస్తారు. సో ఇది గమనించగలరు. అసలు ఈ క్యాంప్ ఎందుకు పెడుతున్నామంటే, స్వతంత్ర దినోత్సవం రోజు, అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వస్తానికి మన నాయకులు, మన దేశ నాయకులు ఎంతోమంది, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, పట్టాభి సీతారామయ్య, తంగుటూరి ప్రకాశం పంతులు, ఇలా ఎంతోమంది పోరాడి ప్రాణాలు త్యాగం చేసి జైలులో ఉండి, జైలులో మగ్గి మనకు ఒక స్వతంత్రం తెచ్చారు. అలాంటి నాయకులు గుర్తు చేసుకోవడం కోసం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. వాళ్ళు అది పోరాడి స్వతంత్రం తేబట్టే ఈరోజు మనం దాదాపు 80 సంవత్సరాల నుంచి స్వేచ్ఛగా ఓటేసుకొని మన నాయకుని మనం ఎన్నుకొని స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. ఆ స్వతంత్ర విలువ మనకు తెలియటం కోసం మనం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ. 180, 170 వచ్చేవాళ్ళు ఇప్పుడు 220 రోజుల్లో. దాంతో కొంతమంది గుర్తుపెట్టుకొని క్యాంపుకి, ఆపరేషన్కి వస్తున్నారు. పోయిన సంవత్సరం మా బంధువులు చేశారండి, ఈ సంవత్సరం మాకు చేస్తారని అడుగులు వస్తున్నారు. సో అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అది పబ్లిక్ గుర్తించారు. అది వరుసగా పెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ గుర్తించి తీసుకోండి. డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ నాగేశ్వరరావు వినుకొండ, సుధీర్ చంద్ర గవర్నమెంట్ హాస్పిటల్, వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు.